కొత్తగా పెళ్ళేరు జంట పాపం, ఇద్దరూ చక్కగా ఉన్నారు. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో ఏమో. కొత్తగా పెళ్ళై విడిపోవాలనుకుంటున్నారా? ఎవర్రా వాళ్ళు? నేను ఇంట్లో వేసిన తొలి అడుగు జీవితాంతం గుర్తుండాలని ఆయన తయారు చేసిన జ్ఞాపకం ఇది. భర్త కోసం మనల్నే తిట్టిపారేస్తుందంటే ఇక వీళ్ల కాపురానికి దిగులే లేదు. మీరెంతో ఇష్టంగా దాచుకున్న జ్ఞాపకాన్ని మా బామ్మ చెడగొడుతుంటే ఆపకుండా అలా చూస్తూ ఉండిపోయారే. ఈసారన్నా కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. నా జీవితం అనుకున్న వ్యక్తే జ్ఞాపకంగా మిగలబోతోంది. ఆ జ్ఞాపకాన్ని దాచుకోవడమే కష్టం. ఆ జ్ఞాపకం తాలూకు జ్ఞాపకాలు కూడా ఎక్కడ దాచుకోను. సావిత్రి, ఒకసారి ఇలారా. ఉండు బామ్మ, ఆయనకి పాలివ్వాలి. తర్వాత ఇద్దు గాలిలేవే. రా ఇలా. అయ్యో, ఏంటి నీ హడావిడి? అబ్బా, చెప్పేది విను. రా ఇలా. అయ్యో బామ్మ. అబ్బా ఉండవే మనవడా, ముందవన్నీ పక్కన పెట్టు. ఎందుకు మామ్మ? పెట్టు చెప్తాను. ఇదిగో గోరింటాకు, నీ చేత్తో నా మనవరాలికి పెట్టు. గోరింటాకు పెట్టమంటే అలా చూస్తావేంటి? నేను గోరింటాకు ఏ, నీకు పెట్టడం రాదా? ఏం పిల్లలరా మీరు, గోరింటాకు పెట్టడం కూడా రాదా? బామ్మ, ఇప్పుడు ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇందులో ఇబ్బందే ఉందే. భర్త నోటికి భార్య చిలకల చుట్టూ అందించటం, భార్య చేతికి భర్త ప్రేమగా గోరింటాకు పెట్టడం మా తరంలో ఒక మురిపెం. ఇది మీ తరం కాదు కదా. ఏ తరమైనా భార్యాభర్తల బంధం మారిందా? మారదు. నువ్వు కూర్చో. నానమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మా. గోరింటాకు పెట్టించుకో. కూర్చో. మనవడా, దాని మాటలకేం గాని నీ చేత్తో గోరింటాకు పెట్టు. మా అమ్మ అది అది ఇది ఏంటి బాబూ, నీకు రాదంతే కదా. నేను చెప్తాను కదా, తీసుకో. చిన్న ముద్ద తీసుకుని గోరు చుట్టొస్తే నిమ్మకాయ తొడుగుతాం చూడు, అలా పెట్టు, అంతే. చూస్తావేంటి బాబూ, పెట్టు. ఏయ్, నువ్వు చెయ్యి చాపవే. నువ్వు పెట్టు బాబు. గోరింటాకు బాగా పెట్టు. ఈ గోరింటాకుకి ఒక మహత్యం ఉంది. అది ఆడపిల్ల చేతికి అందాన్నే కాదు, భర్తకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో
అంత ఎర్రగా పండి మరీ చూపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో పండిన సావిత్రి చెయ్యే చెప్తుంది. అమ్మా, అల్లుడి గారితో అమ్మాయి గోరింటకు పెట్టిస్తున్నావా, లేక వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి పరీక్ష పెడుతున్నావా? అదేంట్రా అలా అంటావ్? మరేంటమ్మా, చిలక గోరింకల్లాంటి వాళ్ల మధ్య ఎర్రగా పండితేనే ప్రేమున్నట్లు, లేకపోతే ప్రేమ లేనట్లు అని మాట్లాడుతున్నావు? నీకెందుకురా కంగారు, సింధూరంలా పండుతుంది చూడు. ఒకవేళ పండకపోతే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేనట్లేనా? సావిత్రి, నువ్వు వెళ్ళి చేయి కడుక్కోమ్మా. మీ మధ్య ప్రేమ గురించి గోరింటకు సాక్ష్యమేమీ అవసరం లేదు. అలా మధ్యలో కడిగేసుకోమంటావేంట్రా? అమ్మా, వాళ్ళిద్దరూ చక్కగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండాలి. సావిత్రి, నువ్వు వెళ్ళి చేయి కడుక్కోమ్మా. ఇప్పుడు చేయి కడుక్కున్న సగమే పడుతుందండి. కాసేపు ఆగండి, దాని చెయ్యి బ్రహ్మాండంగా పడుతుంది. వాళ్ళిద్దరి అన్యోన్యత గురించి ఆ గోరింటాకు కూడా అబద్ధం చెప్పలేదండి. మనం వచ్చింది వాళ్ళ సంతోషం చూసి వెళ్ళడానికి. వాళ్ళకి పరీక్షలు పెట్టి ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయొద్దు. చూసావంటే మీ నాన్న భయం, మీ ఇద్దరూ సంతోషంగా లేరు అన్న ఆలోచనని కూడా భరించలేకపోతున్నాడు. మనవడా, నువ్వు పెట్టు బాబు. పచ్చటి ఆకు ఎర్రగా పండి మీ మావయ్యకు మరింత ధైర్యాన్నిస్తుంది. నువ్వు పెట్టు. ఈ గోరింటాకుకి ఒక మహత్యం ఉంది. అది ఆడపిల్ల చేతికి అందాన్నే కాదు, భర్తకి భార్య మీద ఎంత ప్రేమ ఉందో అంత ఎర్రగా పండి మరీ చూపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఎంత అన్యోన్యత ఉందో పండిన సావిత్రి చెయ్యే చెప్తుంది. సావిత్రి, భార్యాభర్తల మధ్య ఎంత ప్రేముంటే గోరింటాకు అంత బాగా పండుతుందని మా అమ్మ చెప్పింది కదా. 6 నెలల్లో విడిపోయే బంధం మనది. అంటే నీ చెయ్యి అస్సలు పండదుగా. మనం నటిస్తున్నామని గోరింటాకు నటించదుగా. మీ వాళ్ళందరూ మనం నిజంగానే చాలా ప్రేమగా ఉన్నామని నమ్ముతున్నారు. అది అబద్ధమని గోరింటాకు కడిగాక నీ చేతులు చెప్తాయి. చేతులు ఎర్రగా పండేలా చేయడానికి ఏదైనా ఛాన్స్ ఉందా? అలా ఏదైనా చెయ్యొచ్చేమో, నాకు తెలీదండి. మరెలా సావిత్రి? తెల్లవారితే అందరూ నీ చేతులు చూస్తారు, ఖచ్చితంగా అవి పండవు. మన మధ్య ప్రేమ లేదని మీ వాళ్లకు తెలియకూడదంటే నిద్ర లేచేలోపు ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం సావిత్రి? పండలేదా? పండకపోవడం ఏంటి? అంటే వాళ్ళ మధ్య ప్రేమ లేదా?
ఇంకా నిద్ర లేవలేదేంటి? ఉదయానికల్లా ఏదో ఒకటి చేయాలని చెప్తే హాయిగా నిద్రపోతున్నావా? మీ వాళ్ళు లేచేలోపు ఆ చేతులకు పెయింటింగ్ అన్నా వేయాలి. సావిత్రి, 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 లే సావిత్రి. ఏంటి సావిత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నావు? మీ వాళ్ళు లేచేలోపు నీ చేతులు కడుక్కో. ఎర్రగా పండలేదంటే ఏదో ఒకటి చేద్దాం. ఎర్రగా పండినట్టు మీ వాళ్ళని నమ్మిద్దాం. సావిత్రి, అమ్మా సావిత్రి, త్వరగా లేచిరావే. ఈ పాటికి గోరింటాకు పండిపోయి ఉంటుంది. సావిత్రి, సావిత్రి, ఇప్పుడెలా? లేచావా లేదా? వస్తున్నా బామ్మా. ఆ. అయ్యో ఒక్క నిమిషం. వెళ్ళి డోర్తి, వెళ్ళు. పర్వాలేదు, వెళ్ళు. ఆడపిల్ల ఇంత ఆలస్యంగా నటే నిద్రలేచేది? పొద్దు పొడిచాక సూర్యుడు కూడా కళకళలాడే ఆడపిల్ల మొహాన్నే చూడాలనుకుంటాడు. అందుకే సూర్యుడి కంటే ముందే లేవాలి. కళకళలాడే మొహంతో కాఫీ తెచ్చి భర్తని నిద్రలేపాలి. సర్లే, ఈ రోజుల్లో మా మాట ఎవరింటున్నారు? వెళ్ళి చేతులు గడుక్కో. మామా, ఇంకా గోరింటాకు ఆరినట్లేదు. కాసేపు ఆగి కడుక్కుంటుందిలే. రాత్రనగా పెట్టిన గోరింటాకు ఇంకా ఆరకపోవడం ఏంటి బాబూ? అంటే ఇంకాసేపు ఉంటే ఇంకా బాగా పండుతుంది కదా. ఇప్పుడు మాత్రం పండదనా? బ్రహ్మాండంగా పండుతుంది. నువ్వెళ్ళి చేతులు గడుక్కుని రావే. ఆయన చెప్పినట్టు కాసేపు ఆగి తర్వాత చేతులు కడుకుంటాలే బామ్మ. చూడండి, ఇంకా పండుతుందో లేదోనని వాళ్ళు కూడా భయపడుతున్నారు. అందుకే నేను వద్దని చెప్పాను. అదేం లేదులేండి, భయం ఎందుకు? బ్రహ్మాండంగా పండుంటుంది. సావిత్రి, ముందు నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో. వెళ్ళివే, కడుక్కురా. చేతులు కడుక్కురా అమ్మా, వెళ్ళు. చేతులు చూపించవే. చూపించు సావిత్రి. చూపించవే.
చెప్తే విన్నావంట్రా? చూడు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎర్రగా పండి ఎలా కనిపిస్తోందో. ఎందుకు పండదు? అంత ప్రేమగా ఇద్దరూ ఉంటే ఆ ప్రేమని గోరింటాకు మాత్రం అవమానిస్తుందా? మీ ఇద్దరి అనుబంధం గురించి ఆ పచ్చటి ఆకు కూడా సాక్ష్యం చెప్పింది. ఇక మీ అనుబంధానికి దిగులే లేదు. సత్యం, ఇదిగో ఫోన్ కూడా మోగింది. చెప్పరా గోపాల్. ఒరే, ఈ రోజు మధ్యాహ్నం మన ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశాను. అమ్మాయిని అల్లుడిని తీసుకుని అందరూ రండి. నువ్వు చెప్పాక రాకుండా ఉంటామా? తప్పకుండా వస్తాం. అల్లుడు గారు ఉన్నారా? ఉన్నాడ్రా. ఏ, అతనితో కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా. మా అల్లుడు అలా ఏమీ అనుకోలేరా? రే, పద్ధతేరా. మనమంటే స్నేహితులం. పిలిచినా పిలవకపోయినా వస్తాం వెళతాం. కొత్త అబ్బాయి, పైగా నీకు అల్లుడు. తనతో కూడా ఒక మాట చెప్పడం పద్ధతిరా. ఫోన్ అబ్బాయికి ఇవ్వు. సరేరా. బాబు, నా చిన్ననాటి స్నేహితుడు నీతో ఒకసారి మాట్లాడతాడంట. హలో, నమస్తే అండి. నమస్కారం బాబు. నేను మీ మామయ్య గారు చిన్ననాటి స్నేహితులు. వృత్తిరీత్యా నేను ఇక్కడే సెటిల్ అయ్యాను. ఈ మధ్య ఒకసారి మిమ్మల్ని చూడాలని మీ ఇంటికి కూడా వచ్చాను. ఎందువల్ల కలవడం కుదరలేదు. అందుకే ఈరోజు మా ఇంట్లో అందరం కలుద్దామని భోజనానికి ఏర్పాటు చేశాను. పర్సనల్గా వచ్చి పిలవలేదని ఇలా ఫోన్లో పిలుస్తున్నందుకు ఏమీ అనుకోకు. తప్పకుండా అమ్మాయిని తీసుకుని భోజనానికి రండి. తప్పకుండా వస్తామండి. థ్యాంక్స్. ఉంటాను బాబు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విన్నారబ్బా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుగా ఉందే. ఇదిగోండి మామయ్య. అమ్మా, మధ్యాహ్నం అమ్మాయిని అల్లుడిని తీసుకుని మనల్ని భోజనానికి రమ్మని గోపాల్ ఫోన్ చేశాడు. త్వరగా రెడీ అయితే వెళ్దాం. వాడికి కాసేపు అమ్మాయితోనూ అల్లుడితోనూ మాట్లాడినట్టుంటుంది. అలాగేరా. చాలా ఏళ్ల తర్వాత వాడు మన సావిత్రిని చూడబోతున్నాడు. ఊరుగాని ఊరొచ్చినా బాగానే సంపాదించినట్టున్నాడ్రా. ఇది ఒక్కటే కాదమ్మా, ఇంకా 2-3 ఉన్నాయి ఇలాంటి ఇల్లు. అలాగా? ఆ. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. పిన్ని గారు బాగున్నారా? బాగున్నానమ్మా. రండి. ఏం జానకి, మమ్మల్ని చూడటానికి ఇన్ని రోజులకి తీరిక కుదిరిందా? నీకు తెలియందేముంది, పెళ్ళయ్యాక గంటసాల దాటిందే లేదు. ఇప్పుడైనా ఇదిగో నా కూతురు కోసం ఊరు దాటొచ్చా. ఎప్పుడో మన ఊరి తిరణాళ్ళకు వచ్చినప్పుడు చూశాను. ఏమ్మా సావిత్రి, గుర్తున్నానా? చిన్నప్పుడు చూసింది కదా, ఏం గుర్తుంటుందిలే. మా అల్లుడు గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు. జంట చక్కగా ఉందన్నయ్య. మీ పెళ్ళప్పుడు జానకి మీరు ఎంత చక్కగా ఉన్నారో అంత చక్కగా ఉన్నారన్నయ్య వీళ్ళు. అవును, వీడెక్కడమ్మా? భోజనానికి రమ్మని పిలిచి లోపల కూర్చున్నాడా? ఎవరో వస్తే మాట్లాడుతున్నారన్నయ్య. ఈలోపు మీరు కాఫీలు తాగుతూ ఉండండి, వచ్చేస్తారు. రాజ్యం, రాజ్యం కాఫీ తీసుకురా. ఈ కేసులో సాక్ష్యాలు బలంగా అవతల వాళ్ళకే ఫేవర్గా ఉన్నాయి. మన తరపున అంతకంటే బలమైన సాక్ష్యం ఉంటే గాని
మనం ఏమీ చేయలేం. జానకి, ఈసారి వచ్చేటప్పుడు కోటముత్యాలమ్మ దగ్గర కుంకుమ తీసుకురా. అలాగే. ఏంటి మీ అల్లుడు గారు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు? అయ్యో అదేం లేదండి. ఆ ఇల్లే కాదు, ఈ ఇల్లు కూడా మీ ఇల్లే. ఫ్రీగా ఉండు బాబు. ఏంటమ్మా వీడు, మేం భోంచేసి బయలుదేరతే కాని రాడా? ఆయన అంతే అన్నయ్య, పనిలో పడితే ఆకలి కూడా తెలీదు. అందుకే క్లయింట్స్ ని ఇంటికి రానివద్దు అంటాను. ఆయన వింటేగా. సర్లేమ్మా, పనున్నప్పుడే చేసుకోవాలి కదా. అబ్బా, కొడుకు మీద మాట పడనివ్వరుగా. మావయ్య గారు. వద్దు. మీరేదో గొప్పగా ఉన్నారనుకున్నా, నలుగురికి గొప్పగా చెప్పుకున్నాను. కానీ మీ పరిస్థితి ఏంటో మీరేంటో ఈరోజు నా స్నేహితుడి ఇంటికి వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు.